అగ్రవర్ణాల బీసీ రిజర్వేషన్ పై హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుపడడంను తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు దేశటి రాజశేఖర్ ప్రభుత్వం కోరారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు దేశటి రాజశేఖర్ పాత్రికేయ సమావేశంలో ఏర్పాటు చేసి మండల యువజన యువ నాయకులు కలిసి సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని అగ్రకులాలు అనుకుంటున్నాయని, దీన్ని సహించపోమని, ఎవరు అడ్డుపడినా బీసీ రిజర్వేషన్ ఆగదని, తెలంగాణ వచ్చినప్పటి నుండి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని, ఇప్పుడైనా బీసీలందరూ మేల్కోవాలని, బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. బీసీల ఐక్యత యువజన బీసీ ఐక్యత యువజన బీసీ ఐక్యత యువజన బీసీ ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ మాట్లాడుతున్నాను. ఈ అగ్ర కులాలు అగ్రవర్ణాలు చేసిన స్టే, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే మా బీసీలకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా బీసీలకు ఎటువంటి అన్యాయం జరిగినా రాబోయే రోజుల్లో కూడా యువజన ఇప్పటి నుంచి బీసీలకు యువజన మా మిత్రులందరికీ ఏ చిన్న అగ్రకరణాలు కానీ ఎవరైనా కానీ మమ్మల్ని పోరాటాల హక్కు గురించి 42 ఇవ్వడం జరిగింది కనుక ఈరోజు అదే అవుతుంది కాబట్టి దీనిపైన మేము ఖండిస్తున్నాం తీవ్రంగా బీసీల ఐక్యత గురించి. జై బీసీ జై బీసీ.